ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అది దీనికున్న వాల్యూ. ఐపీఎల్కున్న క్రేజ్, ఫేమ్ అలాంటిది. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది ఐపీఎల్. అందుకే దాని వాల్యూ కూడా అమాంతం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 12.9% పెరిగింది. అంటే $18.5 బిలియన్ చేరింది. గత ఏడాది కంటే ఇది $3.9 బిలియన్ ఎక్కువ. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అటూ ఇటూగా 1.56 లక్షల కోట్లు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలీ హార్న్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఈ వివరాలున్నాయి. ఐపీఎల్ కోసం బీసీసీఐ మొత్తం 4 స్పాన్సర్లకు అవకాశమిచ్చింది. మై11 సర్కిల్, ఏంజిల్ వన్, రూపే, సియట్. ఈ 4 స్పాన్సర్ల కారణంగా 1,485 కోట్ల మనీని జనరేట్ చేశాయి. ఇది లాస్ట్ ఇయర్ కంటే 25% ఎక్కువ. అదే సమయంలో ఈ టోర్నమెంట్ స్పాన్సర్షిప్గా ఉన్న టాటా గ్రూప్ 2028 వరకు డీల్ను పొడిగించింది. ఈ డీల్ విలువ 2,500 కోట్లని తెలుస్తోంది. ఈ కారణాలు ఐపీఎల్ బ్రాండ్ను మరింత పెంచాయి. ఐపీఎల్ ఓకే. ఇక ఫ్రాంచైజీల విషయానికి వస్తే ఈసారి టైటిల్ విన్నర్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్లో నిలిచింది. 17 ఏళ్లపాటు కప్పు గెలవకపోతేనే ఈ టీం ఫ్యాన్ బేస్ బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరలేదు. ఈసారి కప్పు గెలవడంతో మరింత పెరిగింది. గత ఏడాది $227 మిలియన్ ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ ఈసారి ఏకంగా $269 మిలియన్ చేరింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే 2,300 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఎప్పటినుంచో ముంబై ఇండియన్, చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ప్లేస్లో ఉంటున్నాయి. కానీ ఆర్సీబీ వీటిని బీట్ చేసింది. ఇక 2,021 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, 1,963 కోట్లతో మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. ఈ ఏడాది బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచుకున్న ఏకైక టీం పంజాబ్ కింగ్స్. ఈ ఏడాది తమ ఆటతో అందరి మనసులు దోచుకున్న ఈ టీం ఏకంగా తన బ్రాండ్ వాల్యూని 39.6% పెంచుకుంది. ప్రస్తుతం ఈ టీం 1,209 కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఎదుగుదల విషయంలో మాత్రం టాప్ ప్లేస్లో ఉందని చెప్పాలి. 1,946 కోట్లతో కోల్కతా 4వ స్థానంలో, 1,320 కోట్లతో ఎస్ఆర్హెచ్ 5వ స్థానంలో, 1,303 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో, 1,252 కోట్లతో రాజస్థాన్ 7వ స్థానంలో, 1,217 కోట్లతో 8వ స్థానంలో జీటీ, ఇక 1,046 కోట్లతో లక్నో చివరి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటే టీం వాల్యూ మాత్రం వాటి పర్ఫార్మెన్స్, ఫ్యాన్ బేస్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటున్నాయి. మరి నెక్స్ట్ సీజన్లో ఏ టీం వాల్యూ ఎలా మారుతుందో చూడాలి.